కాదు, రోడ్ల పైన పడిన గుంతలు కూడా రిపేర్ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడపలు తొక్కుతున్నాం. దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా. సిన్హా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు. ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు, గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం, కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు, నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది. సిన్హా గారినే కాదు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాం. 3 గంటల సేపు ఆయన ఆఫీస్లో నేను కూర్చుని మాట్లాడా. దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పెట్టుబడులు కూడా టాటా లాంటి సంస్థలు పెడుతున్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం, ఒక కసితో మేము పనిచేస్తున్నాం. అది 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, 16,347 టీచర్ పోస్టులు కూడా వచ్చే నెలలో భర్తీ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నిరుద్యోగ యువతి యువకులందరికీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి, పెట్టుబడులు పెట్టించాలి. సమస్యలు ఉండొచ్చు, మేమందరం ఉన్నాం పరిష్కరించేదానికి. గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, నేనున్నాను, మీకు అండగా నిలబడతాం, మీ తరపున మేము మాడతాం. కానీ పెట్టుబడి రావాలి, పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై హింద్, వందే వందే. అందరికీ నమస్కారం. Thank you very much, sir. We are highly delighted to have a leader like you, and we know that we 100% shall succeed in all our vision and mission under your guidance. And now, to sum up this event, I would like to call Mr. Balram to please address as the vote of thank and conclude, and also talk about the books that we have on our table. So we're looking forward to hear from you. నమస్కారం, స్వాగతం అండ్ ధన్యవాదాలు. సో